రేవంత్ రెడ్డి సారు మామూలోడు కాదుల్లో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పక్షంలో ఉన్నోళ్లను ఆటాడుకున్నట్టు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష పోళ్లను ఆటాడుకుంటుండు. సరే, అవతలోళ్ళు కూడా ఏం తక్కువ కాదనుకోండ్రి. రాజకీయాలల్లో ఇదంతా కామనే. అయితే ఇట్లా రాజకీయాలల్లనే కాదుల్లో, రేవంత్ సారు ఆటల్లో కూడా సారు జోరు మామూలుగా ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. రెండు టీములుగా విడిపోయి ఉన్న పిల్లల దగ్గరికి పోయి వాళ్ళ మధ్యలో నిల్చుండి ఫుట్బాల్ ఆడేందుకు రెడీగా ఉన్నాడు. ఇక గేమ్ స్టార్ట్ కాబోతుంది. రెడీ, 1 2 3 yes. సూపర్ సూపర్ సూపర్. బాల్ ను అటు ఇటు తన్నుకుంటూ కిక్ చేశాడు. ఇంతలోనే ఇలా గోల్ కొట్టేశాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతైనా సార్ ఆట స్టైలే వేరు. మనం రిప్లేలో మళ్ళొకసారి ఆ గోల్ ను చూడొచ్చు. ఆడేది చిన్న పిల్లలతో కదా, అందుకే ఇంత సింపుల్ గా గోల్ కొట్టాడేమో అని మీరు అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి సార్ కు ఫుట్బాల్ ఆడడం కొత్తేమి కాదు. చాలా సార్లు కూడా రేవంత్ రెడ్డి సార్ ఫుట్బాల్ ఆడారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఓపెనింగ్కి పోయిన రేవంత్ రెడ్డి సార్ ఇట్లా పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడిండు. మరి ఇప్పుడు సీఎం అయింది కాబట్టి కాస్త తక్కువగా ఆడుతుండేమో, కానీ అంతకుముందు టైం దొరికినప్పుడల్లా ఫుట్బాల్ ఆడుతుండేటోడు. మరి గేమ్స్ ఆడేటోళ్ళ లోపల జరంత స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది అంటారు. మరి ఆ స్ఫూర్తితోనే కావచ్చు ఇటు ఫుట్బాల్లో గోల్ కొట్టిండు, అటు రాజకీయాల్లో కూడా గోల్ కొట్టిండు.